తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట 6 భక్తులు చనిపోవడం జరిగింది. 48 మంది ఈరోజు ప్రాణాల కోసం కొట్టి మిట్టాడుతున్నాడు హాస్పిటల్లో. కాకపోతే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈ తప్పు, ఈ పాపం, ఈ ఘోరం ఎవరిది? చేతగాని ప్రభుత్వానిదా, చేతగాని టీటీడీదా, లేకపోతే చేతగాని పోలీసు వ్యవస్థదా? ఈ ప్రశ్నకి తప్పకుండా టీటీడీ, ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. ప్రజలందరూ ఎవరిది తప్పు అన్నది తప్పకుండా కింద కమెంట్ రూపంలో తెలియజేయాలి. ఎంత దారుణము అంటే దేవుణ్ణి చూద్దాము అని చెప్పేసి తిరుపతికి వచ్చి, బాధలు చెప్పుకుందాము అని చెప్పేసి తిరుపతికి వచ్చి, ఇప్పుడు అదే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు భక్తులు. దారుణాతి దారుణంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఆడవాళ్ళు నిజంగా సిగ్గుచేటు. 6గురిలో 5గురు ఆడవాళ్ళు అక్కడికక్కడే చనిపోతే, ఒక ఆయన, ఆ చనిపోయిన వాళ్ళలో ఒక ఆయన మగాయన ఉన్నాడు పాపం, ఆయన కూడా కొట్టుకొని అక్కడికక్కడే చనిపోయాడు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో నేను వీడియోల రూపంలో మీకు మొత్తం చూపించాను. కాకపోతే ఇంపార్టెంట్ వీడియోలని చూపిస్తాను. అదే కాకుండా ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో, ఎంత ఈజీగా ప్రభుత్వము ఈ విషయాన్ని తీసుకున్నది అన్న విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఒక వీడియోతో నేను మొదలు పెడతా. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనమందరం మనుషులం కాబట్టి ఎవరికి ఏదైనా కూడా నిజంగా నొప్పి అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఈ నొప్పి నిజంగా కలిచి వేస్తున్నది. నిన్న ఈ సంఘటన జరిగితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఈ వీడియో చేయడానికి చాలా వెయిట్ చేసిన. ఇక్కడ చూడండి. టీటీడీ అధికారుల వైఫల్యమే దీనికి సాగుకి కారణం. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారంట. ఏదో ఒక దొడ్డిలో పశువులు వేసినట్టుగా వేస్తారు తప్ప అక్కడ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. టీటీడీ చేతగాని తనమే అనుకోవాలి. మా పిల్లలు ఇంకా వస్తున్నారు అనుకున్నామండి, వెనక ముందు అయిపోయి వస్తున్నారు అనుకున్నాం. 12:30 వరకు నాకు తెలియదండి, చచ్చిపోయిందండి. అరుస్తున్నాం, చచ్చిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, కాపాడండి అని. టీటీడీ వైఫల్యం వల్లే ఈవేళ భక్తులు చనిపోయారు. లోపల బీభత్సంగా ఉంది పరిస్థితి అంతా కూడా. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ తొక్కిసలాటకి ఎవరు కారణము, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి కొన్ని చోట్ల ఇక్కడ బ్లర్ చేయడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ అయినా సరే, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే సెన్సిటివ్ కంటెంట్ని కొంచెం చూసి వేయండి అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి నేను మొత్తం మీకు చూపించలేను. ఇంకా చాలా దారుణాతి దారుణమైన వీడియోలు ఉన్నాయి, వాటిని కూడా నేను చూపించలేను. ఇందులో భక్తులు టీటీడీని తిట్టిపోస్తున్నారు. ఎందుకు అంటే టీటీడీ బోర్డుని, ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఎంత విషాదమైన విషయం అంటే బోర్డు అధికారులు నిజంగా నిద్రపోతున్నారు. పోలీసు వ్యవస్థ నిజంగా నిద్రపోతున్నది. ఇది కేవలం ప్రభుత్వం చేతగాని తనం అని చెప్పేసి ఇక్కడ నిజంగా భక్తులు దేవుణ్ణి చూద్దామని అని వచ్చినటువంటి భక్తులు ఇక్కడ తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి. ఇది నేను మీరు అనడం కాదండి, చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ చెప్తున్నారు. 2000 మడతారు అనుకున్న 2500 ఎంకరేజ్ చేశారు. వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? జాగ్రత్తగా వినండి. నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడం. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బే క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించారు కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ అండి నాకు తీశారు దగ్గర. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకోవడం అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు, అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఇది మనం చూసుకుంటే టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసినటువంటి వీడియో. ఆయనే ఇక్కడ అధికారులు తప్పుంది అని చెప్పేసి అధికారులను తిరుగుతున్నాడు. కలెక్టర్ని పట్టుకొని నీ చేతగానితనం వల్లే అని చెప్పేసి చెప్తున్నాడు, పోలీసుల చేతగానితనం వల్లే అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన వీడియోలను నిరూపిస్తున్నాడు. ఒకేసారి గేటు తెరిచి మనుషులని పశువుల కంటే హీనంగా ట్రీట్ చేసి ఒకేసారి అందరినీ అలౌ చేసేసరికి ఒకరి మీద ఒకరు
తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నిజంగా 6 ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు ఈ అధికారులు. ఈ అధికారుల చేతగానితనం, ఈ అధికారుల చేతగానితనం ఇట్లుందంటే టీటీడీ బోర్డు పెద్ద మనిషి ఈయన చూడండి ఓం నమో వెంకటేశాయ. ఎంత ఈజీగా తీసుకున్నాడు. ఇది ఫ్యూచర్ లో ఇది ఒక లెసన్ గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేష్ కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టంగా రేపు ఎల్లుండి పండగ ఉంది. సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఎంత దారుణం అంటే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే దీన్ని మనం ఒక లెసన్గా తీసుకోవాలి, ఇక ముందర జరగకుండా మనం చూసుకోవాలి అని చెప్పేసి నిజంగా ఇంత మనిషి ఒక రాయిలాగా ఎట్లా మాట్లాడగలరు. జనరల్గా మనం మాట్లాడితే 6 చనిపోయారు అన్నప్పుడు మన నోరు తడబడుతుంది, మాట్లాడడానికి చాలా బలం కావాల్సి వస్తుంది. అది కూడా మన చేతగానితనం వల్ల ఈ 6 చనిపోయారు, 48 మంది హాస్పిటల్ పాలయ్యారు అన్నప్పుడు నిజంగా ఆ తప్పు అనేది మనల్ని కలిసి వస్తుంది. కానీ ఎట్లాంటి సంబంధం లేనివాడు మాట్లాడినట్టుగా ఈ పెద్ద మనిషి మాట్లాడుతుంటే నిజంగా టీటీడీ బోర్డు చైర్మన్ ఆయనకు నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాలి. ఈరోజు ఎందుకు తలదించుకోవాలంటే ఆయన చేతగానితనం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తలదించుకోవాలి. 6 చనిపోయారు. మీ కుటుంబంలో ఒక్క వ్యక్తి చనిపోతేనే కుటుంబం వల్ల కల్లోలం అయిపోద్ది. 6 పొట్టన పెట్టుకొని 48 మంది హాస్పిటల్ పాలు చేసి ఆ 48 మందిలో కూడా చాలామంది ఈరోజు దారుణమైన పరిస్థితులు ఉన్నారు హాస్పిటల్లో. ఎప్పుడు ఏ న్యూస్ వినవలసి వస్తుందో అని చెప్పేసి భయమేస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా హాయిగా ఇక్కడ మాట్లాడుకుంటూ నిలబడ్డాడు పెద్ద మనిషి. ఎంత దారుణం అంటే ప్రజలలో ఎంత కోపం ఉంది అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రజలలో ఉన్న కోపం మీకు అర్థమవుతుంది. అసత్యం వల్లనే పోలీసు వైపుల వల్లనే మనిషి చచ్చిపోయారు. ఈ రోజు ఇక్కడికి వచ్చారు చనిపోయిందానికి ఎందుకు కాపలా కాస్తారు పోలీసులు. ఏ తెల్లారి ఏం చేస్తారు? గాడిదలు కాస్తారా? లేదు. పోలీసు వైఫల్యమే, టీటీడీ అధికారుల వైఫల్యం, పోలీసు వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. టీటీడీ పోలీసు అధికారుల వల్లనే చచ్చిపోయినారు. టీటీడీ పోలీసు అధికారుల వల్లనే వీళ్ళందరూ అంటే చనిపోయినటువంటి భక్తులందరూ వాళ్ళ వల్లనే, వాళ్ళ అసమర్థత వల్లనే చనిపోయారు అని చెప్పేసి పెద్ద ఆయన అక్కడే నిలబడి ధైర్యంగా పోలీసులు నిలదీస్తున్నాడు. ఎందుకు అంటే పోలీసులు వాళ్ళ పని చేయలేకపోయారు. దారుణంగా జంతువులను గుంజినట్టు గుంజి లోపలికి వేసే ప్రయత్నం చేసి గేట్లు ఓపెన్ చేసేసరికి అందరూ మీద పడ్డారు. ఇది పోలీసు వ్యవస్థ ఉన్నంత వరకే ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థకి ఇది ఒక మాయని మచ్చగా ఉండిపోద్ది. అది కూడా నేను అనడం కాదండి, డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంటున్నారు. అట్లాంటప్పుడు పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి, అట్లాంటప్పుడు టీటీడీ బోర్డు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు. ఇక ముఖ్యమంత్రి గారు ఆయన అంటే ప్రభుత్వం దగ్గరికి వద్దాం. నిజంగా ఎంత దారుణం అంటే ఈ ప్రభుత్వ వైఫల్యం గురించి కూడా మనం మాట్లాడాలి. ప్రభుత్వ వైఫల్యం ఇందులో క్లియర్గా కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నది అంటే ఒక చేతగాని వ్యక్తుల చేతుల్లో ఈరోజు టీటీడీ బోర్డును పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి చేతనయ్యేది ఏంటి అంటే ఏసీ రూమ్లలో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయడం మాత్రమే వాళ్ళకి చేతన అవుతుంది. అట్లాంటి వ్యక్తుల చేతుల్లో ఈరోజు టీటీడీ బోర్డును పెడితే టీటీడీ బోర్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే చాలా చెప్పలేని పరిస్థితులు. కేవలం నిన్న జరిగినటువంటి సంఘటన కాదండి, నిన్న జరిగిన అంతకంటే ముందు కూడా చాలా విషయాలు మనం చూస్తాం. టీటీడీ కొండపైకి అన్యమత వాహనాలు రావడము, కొండపైన డ్రోన్లు ఎగరడము చాలా చూసినాం. ఎక్కడా కూడా పట్టించుకునే నాదుడు లేకుండా ఈరోజు తిరుమల ఆ స్టేజ్లో ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు ఈ నాయకులు. దీని వైఫల్యం అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే. మనందరం ఆయనకి క్రెడిట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు, గోయిన. ఆయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎక్కడికి పోయినావు? 6 చనిపోయారు, 48 మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. ఆ 48 మందిలో కూడా ఎప్పుడు ఏమవుతుందా అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నాము. ఎప్పుడు ఏ న్యూస్ వినవలసి వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి పోయినావు? అపాలజెటిక్ సనాతని హిందూ యాడున్నావు ఇప్పుడు? నీకు ఓన్లీ మతాల మధ్యలో చిచ్చు పెట్టడం మాత్రమే వస్తుంది, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం మాత్రమే వస్తుంది, ఓట్లు ఎట్లా దండుకోవాలో వస్తుంది. కానీ నిజంగా ధర్మం కోసం నిలబడడం నీకు రాదు. ఎందుకు రాదు అంటే నువ్వు కేవలం ఒక రాజకీయ నాయకుడివి మాత్రమే. రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాత్రమే హిందూ అయితే ఒకసారి,
ఒకసారి క్రిస్టియానిటీ గురించి మాట్లాడతావు, మూడోసారి ఏమో పోయి ముస్లింల ఇళ్లలో కూర్చొని కింద కూర్చొని బిర్యానీ తిని వస్తావు టోపీ పెట్టుకొని. నీకు కావాల్సింది ఓట్లు అంతే, ఇంకేమీ లేదు. నీకు సనాతని హిందూ అనడానికి ఏమైనా హక్కు ఉందా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎంత దారుణం అండి. 6 చనిపోయి 48 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఎందుకు అయ్యారు అంటే ఇది కేవలం నీ పాపం పవన్ కళ్యాణ్, కేవలం నీ పాపం. ఇక్కడ చూడండి ఎందుకు నేను ఈ మాట అంటున్నా చెప్తాను. దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో తిరుపతి లడ్డు గురించి అతి పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి ఇష్టారీతిన వాగినవు నువ్వు, ఇష్టారీతిన వాగినవు, లేనివి కూడా ఉన్నట్టు చెప్పినవు. కానీ దేవుడి దగ్గర నీ అబద్ధాలు చెల్లలేదు. నిజంగా ఈ పాపం ఎవరిది పవన్ కళ్యాణ్ అంటే నీది. నువ్వు చేసిన పాపం వల్ల ఈరోజు ఈ భక్తులు బలైపోయారు. నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితులు. పవన్ కళ్యాణ్ గారినే కాదండి, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా సిగ్గుతో తలదించుకోండి. ఒకవైపు ఒక నాయకుడిలా కాకుండా ఒక చిల్లర వ్యక్తిగా చెట్లు చింపుకోండి, బైకుల సైలెన్సర్లు పీక్కోండి అని చెప్పే ఈ వ్యక్తి నాయకుడు. ఎక్కడా లేని పాపం తిరుమలలో నిలబడి ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పాపం ఆ భక్తులకు అంటుకున్నదా? ఒకసారి ప్రజలు సమాధానం చెప్పాలి. తప్పకుండా ఈ విషయం మీద నేను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నేను గంట మాట్లాడతా. కానీ మాట్లాడడం కాదండి, ఈ విషయం మీద మనందరం ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఓటు అంటే కులం కోసమో మతం కోసమో లేదంటే ఇట్లాంటి నాయకులు చెప్పేటటువంటి ఈ సినిమా డైలాగుల కోసమే కాదండి, మంచి కోసం వాడేది ఓటు. కేవలం మీరు వాడిన ఒక్క తప్పు ఓటు వల్ల ఈరోజు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంగా మారింది. గడిచిన 7 నెలల్లో 2 సార్లు ప్రకృతి వైపరీత్యాలు మనం చూసినాం. ఒకవేళ దీన్ని కూడా ప్రకృతి వైపరీత్యంగా తీసుకున్నప్పటికీ కూడా 2 సార్లు, ఒకటి విజయవాడలో చూసినాము, రెండోది ఇక్కడ చూసినాము. ఎంతోమంది చనిపోయారు. కేవలం ఆ దేవుడు నేను చెప్పకూడదు కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల, ఇట్లాంటి వ్యక్తుల వల్ల జరుగుతున్నటువంటి కలామిటీస్ ఇవన్నీ. దీని గురించి తప్పకుండా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియో వదిలిపెట్టి వెళ్ళకూడదు. తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా ఈ విషయంలో తప్పు ఎవరిదో చెప్పండి కమెంట్లో. ఎవరి తప్పు వల్ల ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగిందో మీరు చెప్పి కమెంట్లో రాయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో ప్రజలందరి దాకా చేరాలి కాబట్టి, నిజాలు ప్రజల దాకా చేరాలి కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.